తుర్కాయంజాల్ పురపాలక సంఘంలోని 24 వార్డుల్లో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 4 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ 26వ తారీఖు నుంచి ప్రారంభోత్సవం సందర్భంగా మా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 24 వార్డులో వార్డు సభలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. నిన్న ఈ రోజు రేపు 3 రోజులు కూడా మొత్తం వార్డు సభలు కంప్లీట్ చేసుకొని ఈ వార్డు సభల్లో ఇందిరమ్మ ఇండ్లు తర్వాత రేషన్ కార్డులు సంబంధించినటువంటి లిస్టులన్నీ కూడా చదివి వినిపించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ ఈ రెండు కూడా ఆల్రెడీ రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ శాఖ వాళ్ళు కూడా ఆ లిస్టులు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వారికి వివరంగా తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము అన్ని సార్ట్అవుట్ చేసుకొని 360 డిగ్రీల్లో ప్రభుత్వం పరిశీలన చేసిన తర్వాత అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతో వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి వార్డుల్లో ఈ వివరాలన్నీ కూడా తెలిసినట్లయితే ఇంకా అర్హులైన వాళ్ళు ఎవరైనా మిస్ అయినట్లయితే వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు, అలాగే ప్రభుత్వం నుంచి కూడా మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇందులో కవర్ కావాలి, ఎవరైనా అర్హులైన వారు మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కాకుండా రేపైనా సరే ఇంకా కొంతమంది ఎవరైనా మిస్ అయ్యి ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ దరఖాస్తులు ఇచ్చుకొని మాకు సబ్మిట్ చేసినట్లయితే మేము ఎంక్వైరీ చేసి అర్హులైనట్లయితే తప్పకుండా వారికి లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.